ఇక బొబ్బిలి అంటే మనకు తెలుసు, బొబ్బిలి యుద్ధం గుర్తొస్తుంది. నిజంగా అదే తరహా వాతావరణం ఉంటుంది. మరి ఈసారి బొబ్బిలి కోటపై జెండా ఎగరేసేది ఎవరన్నది అందరికీ ఒక ఆసక్తికరమైన అంశమే. బొబ్బిలికి సంబంధించి సంబంగి వెంకట చెన్నప్పలనాయుడు మాజీ విప్, ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు విప్గా పనిచేశారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి విజయం సాధించారు. దాదాపు ఆయనకే టికెట్ ఖాయం అంటున్నారు. ఒక రకంగా సంబంగి వెంకట చెన్నప్పలనాయుడు పనితీరు పైన నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఒక బలమైన ఆప్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొరకడం లేదన్న నేపథ్యంలోనే సంబంగి వెంకట చెన్నప్పలనాయుడు వైపే అధిష్టానం మొగ్గు చూపని పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. అలాంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది అంటున్నారు. అయితే బేబీ నాయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. మాజీ ఎమ్మెల్యే సుజీకృష్ణ రంగారావుకు స్వయానా బేబీ నాయన సోదరుడు. ఈ నేపథ్యంలో బేబీ నాయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. సంబంగి వెంకట చెన్నప్పలనాయుడు వర్సెస్ బేబీ నాయన మధ్య ఈసారి చాలా ఆసక్తికరమైన పోరు బొబ్బిల్లో జరగబోతోంది. ఇద్దరి మధ్య ఖచ్చితంగా హోరాహోరీ పోరు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరు వెలమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. బొబ్బిలి నియోజకవర్గం సంబంధించి కొప్పల వెలమ, తూర్పు కాపు కమ్యూనిటీ ఓట్లు బలంగా ఉన్న నేపథ్యంలో ఈసారి బొబ్బిలి యుద్ధం గెలిచేదెవరు అన్న ఉత్కంఠ అందులోనూ ఉంది. బేబీ నాయన అందరినీ కలుపుకుని పోయే వ్యక్తిత్వం. బొబ్బిలి రాజులు చాలా బూరీగా ఒక రకంగా చాలా వరకు వితరణలో భాగంగా చాలా స్థలాలు ఇవ్వటం కానీ వితరణ కార్యక్రమాలు కానీ ఇప్పటికీ చేపడుతూనే ఉంటారు. ఆ ఒక పాజిటివ్ వైబ్స్ అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రధానంగా బేబీ నాయనకు ఉన్నాయి. అందరినీ కలుపుకొని పోయే యువనేతగా ఆయనకి గుర్తింపు ఉంది. పార్టీలకు అతీతంగా రాజకీయాలు చేస్తారన్న గుర్తింపు కూడా బొబ్బిలి రాజుల కుటుంబానికి ఉంది. కాబట్టి బేబీ నాయనకు ఈసారి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తోంది. మరి సంబంగి వెంకట చెన్నప్పలనాయుడు తిరిగి విజయం సాధిస్తారా? ఏ స్థాయిలో బేబీ నాయనకు పోటీ ఇవ్వబోతున్నారనేది బొబ్బిలి వరకు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే.